ఒక పురుగు ధర 75 లక్షల వరకు ఉంటుందంటే మీరు నమ్మగలరా? అవును, మీరు వింటున్నది నిజమే. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకాలలో స్టాక్ బీటిల్ అనేది ఒకటి. ఒక్క పురుగుకు 75 లక్షలు పెట్టి ఎవరైనా కొంటారా అనే డౌట్ మీకు రావచ్చు. ఎస్, ఈ కథనం చూసాక మీలో చాలా మంది ఆ పురుగును లక్షలు పెట్టి కొనుక్కునే పరిస్థితి లేకపోయినా కనీసం దాని సమాచారం గురించి ఖచ్చితంగా గూగుల్లో సెర్చ్ చేస్తారు. స్టాక్ బీటిల్ అనే ఈ పురుగు వల్ల అదృష్టం అడ్డంగా కలిసి వస్తుందని చాలా మంది నమ్ముతారు. ఈ పురుగుతో రాత్రికి రాత్రే ధనవంతులవుతారని నమ్మకం జనాల్లో ఉంది. అందుకే దీనికి అంత ధర చెల్లించడానికి కూడా వెనుకాడడం లేదు. ఇది చెక్కలపై ఆధారపడి జీవించే జాతికి చెందింది. అటవీ పర్యావరణంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. లండన్కు చెందిన నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రకారం ఈ పురుగు బరువు 2 నుంచి 6 గ్రాముల మధ్యలో ఉంటుంది. ఇది దాదాపు 3 నుంచి 7 సంవత్సరాలు జీవిస్తుంది. మగ పురుగులు 35 నుంచి 70 మిల్లీమీటర్లు, ఆడ పురుగులు 30 నుంచి 50 మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి. ఈ పురుగులకు ఉన్న కొండీలు మగ జింకల కొమ్ములను పోలి ఉండడంతో వీటికి స్టాక్ బీటిల్స్ అనే పేరు వచ్చింది. మగ స్టాక్ బీటిల్స్ సంతానోత్పత్తి కాలంలో ఆడ పురుగులతో జతకట్టే అవకాశం కోసం తమ విలక్షణమైన కొమ్ముల వంటి దవడలను ఒకదానితో ఒకటి పోరాడడానికి ఉపయోగిస్తాయి. ఆడ పురుగులతో జతకట్టేందుకు కొండీలను పరస్పరం కొడుతూ విచిత్రమైన చప్పుడు చేస్తాయి. స్టాక్ బీటిల్స్ వెచ్చని ఉష్ణమండల వాతావరణంలో వృద్ధి చెందుతాయి. ఇవి సహజంగా అడవుల్లో నివసిస్తాయి. ముళ్ల పొదలు, సాంప్రదాయ తోటలు, పార్కులు కూడా కనిపిస్తాయి. ఎందుకంటే ఇక్కడ చనిపోయిన కలప పుష్కలంగా ఉంటుంది. అడల్ట్ స్టాక్ బీటిల్స్ ప్రధానంగా చెట్ల సాప్, కుళ్ళిన పండ్ల నుంచి వచ్చే రసం వంటి తీపి ద్రవాలను తింటాయి. అవి ప్రధానంగా వారి లార్వా దశలో సేకరించిన శక్తి నిలువలపై ఆధారపడతాయి. స్టాక్ బీటిల్స్ లార్వా చనిపోయిన కలపను తింటాయి. స్టాక్ బీటిల్స్ పురుగుల వల్ల సజీవ చెట్లు, పొదలకు ఎలాంటి ముప్పు ఉండదు. ఈ కీటకాలను చికిత్సల్లోనూ వాడతారు. ఈ పురుగును ఇటీవల జపాన్కు చెందిన ఓ వ్యక్తి పెంచి పోషించి దాన్ని 75 లక్షలకు విక్రయించాడు. ఈ అరుదైన కీటకాన్ని కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపించారు. ఇవి భూమి మీద ఉండే అత్యంత చిన్న కీటకాలు. ఈ స్టాక్ బీటిల్స్ ను ప్రమాదకరమైన వ్యాధులను నయం చేసే మందుల తయారీలో వినియోగిస్తారు. అందుకే ఈ కీటకాలు ఖరీదైన ధరను పలుకుతున్నాయి.